అదేవిధంగా రాష్ట్రంలో మన ఆదోనికి ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఆ ఒక గౌరవం గుర్తింపు ఉంది. ఎక్కడ మహానాడు జరిగినా యువగర్జన జరిగినప్పుడు దాదాపు 262 లారీలు బస్సులు అప్పుడు లారీలో ఎక్కేవాళ్ళు 13,000 మందిని తీసుకొని పోయే ఆదోని నుంచి 13,000 మంది. అప్పుడు నగరికి సంబంధించిన 2 కార్యకర్తలు చనిపోయారు ఫారెస్ట్ ఏరియాలో. వాళ్ళు కళ్ళు తాగి లారీలో బాధలు పండుకుంటే చనిపోవడం జరిగింది. వారిని అక్కడి నుంచి పంపించి ఎక్కడికి పోయినా మనకు అది ఉంది అనేది మనం చెప్పుకునేది కాదు, పార్టీలో నాకు గుర్తింపు ఉంది. అదేవిధంగా మొన్న మీటింగ్ పెట్టారు ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో. మీటింగ్ పెట్టినప్పుడు ఒకటి ఇచ్చారు మనకి. ఈ జిఎస్టి తగ్గించిన తర్వాత మన కర్నూలు జిల్లాలో మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెద్ద బహిరంగ సభ మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన సుబ్బారెడ్డి గారు ఈ ప్రోగ్రాంకి సంబంధించి మరి సోదరులు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, మళ్ళా రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ సోదరుడు కేకే చౌదరి గారు, మరి మన నియోజకవర్గ మన సోదరుడు కుర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారు, ఆ కుటుంబ సభ్యులైన నియోజకవర్గ పార్టీ సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఎంఎస్ రాజు గారు చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో మన ఆదోనికి ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఆ యొక్క గౌరవం గుర్తింపు ఉంది. ఎక్కడ మహానాడు జరిగినా యువగర్జన జరిగినప్పుడు దాదాపు 262 లారీలు బస్సులు అప్పుడు లారీల్లో కూడా ఎక్కేవాళ్ళు 13,000 మందిని తీసుకొని పోయాము ఆదోని నుంచి 13,000 మంది. అప్పుడు మధురికి సంబంధించిన 2 కార్యకర్తలు చనిపోయారు ఫారెస్ట్ ఏరియాలో. వాళ్ళు కళ్ళు తాగి లారీలో బార్లు పండుకుంటే చనిపోవడం జరిగింది. వారిని అక్కడి నుంచి పంపించి ఎక్కడికి పోయినా మనకు అది ఉంది అనేది మనం చెప్పుకునేది కాదు, పార్టీలో కూడా గుర్తింపు ఉంది. అదేవిధంగా మొన్న మీటింగ్ పెట్టారు ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో. మీటింగ్ పెట్టినప్పుడు ఒకటి ఇచ్చారు మనకి. ఆదోనికి 10,000 మంది, ఆలూరు 15,000 మంది, మంత్రాలయం ఇట్లా. మనం అదే రకంగా మీటింగ్ అయిన వెంటనే అక్కడి నుంచి నేను మా తమ్ముడు ఉమాపతికి మా అబ్బాయి భూపాల్ చౌదరికి ఫోన్ చేశాను. 10,000 మంది మనకి టార్గెట్ ఇచ్చారు. 10,000 మందికి భోజన వసతి ఏర్పాటు చేయాలి. ఆరేకర్ల దగ్గర మరి పెద్ద ఆయన పాదయాత్ర వచ్చినప్పుడు మనం అక్కడ చేశాము, అదే ప్లేస్ లో చేయండి అని చెప్పాను. మరి నేను ఆదోనికి వచ్చే లోపలే ఆ ఏర్పాట్లన్నీ వంట వాళ్ళు పిలిపించడం అన్ని కూడా చేశాం. తర్వాత మళ్ళీ నేను పార్టీ ఆఫీసుకి ఫోన్ చేశాను. పార్టీ ఆఫీస్ వాళ్ళు మీ నియోజకవర్గం నుంచి 10,000 మంది, మీరు జనసేన బీజేపీ అందరూ కలిసి 10,000 మంది అని చెప్పారు. ఆ తర్వాత అధికారులు ఉదయం నా దగ్గరకు వచ్చారు. సార్ మాకి కలెక్టర్ గారు ఇట్లా చెప్పారు, 5,000 మంది 28,000 మంది పొదుపు మహిళలు ఉన్నారు మన ఆదోన్లో. ఆ పొదుపు స్కీమ్ ని స్టార్ట్ చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధిక సంఖ్యలో పొదుపు గ్రూపులు చేశాం. మాకు 5,000 టార్గెట్ ఇచ్చారని చెప్పారు. గ్రామీణ ప్రాంతం వాళ్ళు మరి
జాతీయ ఉపాధి పథకం చెందిన ఆఫీసర్లు వెలుగు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి 5,000 టార్గెట్ ఇచ్చారు సార్ అని చెప్పారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ లిస్టు కూడా నాకు తెచ్చిచ్చారు. 5,000 మంది ఆదోనిలో ఏ వార్డులో ఎంతమంది ఎవరు దానికి A to Z ఇచ్చారు. కానీ మనము మన భూపాలు వీళ్ళందరూ ఒక 10 గ్రామాలకు పోయారు. అంటే 3 రోజుల కింద 10 గ్రామాల్లోనే దాదాపు 40 బస్సులకి 2,000 మంది లిస్ట్ ఇచ్చారు. నేను అప్పుడు వాళ్ళకి చెప్పాను, ఇదేదో ప్రాబ్లంగా ఉంది, మన నియోజకవర్గం నుంచి 10,000 మంది అని చెప్పారు. మరి సరే మీటింగ్ పెట్టిన తర్వాత మరలా మిగతా ఆలోచిస్తామని చెప్పారు. మన కార్యకర్తలే 10,000 మందికి రెడీ చేశాం. బట్ ఇదంతా ఎట్లా అనేది ఇప్పుడు ఉదయం నారాయణ మినిస్టర్ మాట్లాడినారు, కూడా లేయకూడదు. ప్రధానమంత్రి స్పీచ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎవరైనా మన పక్కలో కూర్చున్న వాళ్ళు లేయడానికి ప్రయత్నం చేసినా మనం ఆఫ్ చేయాలి. అది మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గమనించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు కూడా లేకుండా చూడాలి. ఇప్పుడు మనం ఏర్పాట్లు మాత్రము ప్రభుత్వ పరంగా భోజనాలు అవి 100% చేస్తారని జిల్లా అధికారులతో కూడా మాట్లాడాలని చెప్పారు. జరుగుంటే మీ నియోజకవర్గం గతంలో అనేక సార్లు నేను ప్రత్యక్షంగా చూసిన వాడిగా మీకు చెప్తా ఉన్నా. పార్టీలో కుటుంబంలో ప్రతి ఒక్కరికి కొంతకాలం కష్టకాలం అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించి మీనాక్షి నాయుడు నాయకత్వంలో మీరందరూ మళ్ళీ అధిక సంఖ్యలో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కేకే చౌదరి, సుబ్బారెడ్డి అన్న, నేను కార్యక్రమం అయిపోయేంత వరకు గ్రామీణ స్థాయి నుంచి ఏ గ్రామానికి ఎన్ని బస్సులు పంపించాం, అక్కడ లీడర్లు ఎవరు అనేది కూడా పార్టీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది. కాబట్టి మీరందరూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మీనాక్షి నాయుడు ప్రసంగం తర్వాత ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసి ముఖ్య నాయకులతో మండల కన్వీనర్లు కానీ క్లస్టర్ కానీ మీతో ప్రత్యేకించి మాట్లాడి పార్టీ డైరెక్షన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ